కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్న తీరు బాగలేదని, నిన్న చంద్రబాబు చేర్చుకునేందుకు ఇష్టపడకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానించి దగ్గరకు చేర్చుకుని పార్టీలో ప్రథమ స్థానం ఇచ్చాడని, నీకు రాజ్యసభ మీ ఆవిడకు టీడీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడని చెప్పి అన్నారు. ఆయన నీకు విశ్వాసం లేదు అని అన్నారు. పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కొన్ని విషయాలు రాజుపాడు ఆత్మీయ సభలో చెప్పడం జరిగింది. అసలు ఆయన చరిత్ర ఏంటి? మన పార్టీలో చేరక ముందు చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళాడు. డిపిఆర్ ఫంక్షన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి చంద్రబాబు వచ్చేటట్లు, ఆయన సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేటట్లు అనుకున్నారు. ఈ లోపల ఈయన చంద్రబాబును కలిసి రాజ్యసభ అడిగాడు. నేను ఇవ్వలేను, ముందు పార్టీలో చేరు, పార్టీ కోసం కష్టపడి పనిచేయి, తర్వాత చూస్తానని చెప్పాడు. అక్కడి నుంచి మన పార్టీలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి రాజ్యసభ ఇవ్వడం, ఆయన వైఫ్కి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం, కేంద్రంలో టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి దానికి చైర్మన్ గా వేయడం, ఇవన్నీ జరిగాయి. ఆయన ఫండ్స్ లో నుంచి కోవూరు నియోజకవర్గానికి 3 కోట్లు ఇచ్చారని చెప్పి నిన్న ఆత్మీయ సమావేశంలో చెప్పాడు. అసలు ఏ మండలంలో ఏ గ్రామం ఎక్కడుందో అతనికి తెలుసా అని నేను అడుగుతున్నాను. 5 మండలాలు ఉన్నాయి, ఒక నగర పంచాయతీ ఉంది మనకు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్. మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే రాజ్యసభ వచ్చింది. ఆ రాజ్యసభకు సంబంధించిన నిధులు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ, బయట జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేసి లెటర్ ఇస్తే ఫండ్స్ శాంక్షన్ చేయాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో నుంచి ఫండ్స్ తెచ్చివ్వాల మాకు. మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైనాడు. అందువల్ల మేము 5 మండలాలు కానీ, నగర పంచాయతీలో కానీ మాకు పలానా ఫండ్స్ కావాలి అని మేము అడిగితే, మేము లెటర్లో పెడితే శాంక్షన్స్ ఇచ్చారు. నీ ఇంట్లో సొత్తు కాదు కదా, మా పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైనావు, ఆ ఫండ్స్ మేము అడిగాము, నువ్వు డెవలప్ చేసేది ఏంది కోవూరు నియోజకవర్గాన్ని? ఏం మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి గారు మీరు? ఇది కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు. 17 మంది దగ్గర నేను ఫండ్స్ తీసుకొచ్చాను రాష్ట్రంలో. తెలంగాణలో రాజ్యసభ మెంబర్స్ దగ్గర, లోకసభ మెంబర్స్ దగ్గర కూడా ఫండ్స్ తెచ్చాను కోవూరు నియోజకవర్గాన్ని. నువ్వేందో పెద్ద డెవలప్ చేసేసాము, నా ఫండ్స్ లో నుంచి 3 కోట్లు ఇచ్చినాను, ఏమేమో మాట్లాడినాడు. నీ సొంత డబ్బులు కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు నీకు రాజ్యసభ ఇస్తే ఆ ఫండ్స్ లో నుంచి మేము అడిగితే నువ్వు ఇచ్చావు. నీకేం తెలుసు అసలు? నీకు అసలు ఉపన్యాసాలు ఇచ్చే చేత కాదు, మీటింగుల్లో మాట్లాడమంటే భయం. అసలు ఒక గ్రామంలో ఈ ఇంటి నుంచి ఆ ఇంటి దాకా సిమెంట్ రోడ్డు కావాలి అని అంటే నీకు తెలుసా అసలు? RO ప్లాంట్ అడుగుతారు, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో, బీసీ కాలనీలో. మేమే ఇచ్చి లెటర్స్ శాంక్షన్ చేయించుకున్నాం. నీకు సైడ్ ట్రైన్స్ అడిగారు. అసలు జిల్లాలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తివి నువ్వు. అదృష్టం కొద్దీ కోటీశ్వరుడు అయిపోయినావు, జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకున్నావు, రాజ్యసభ తీసుకున్నావు, విలాసవంతమైన జీవితం గడిపావు. చిన్న ఇష్యూ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్లిపోయినావు. నెల్లూరు టౌన్ ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఓర్వలేక పార్టీని వదిలి వెళ్లిపోయినావు నువ్వు. అంటే నువ్వు చెప్పినటువంటి రెడ్లు, కమ్మాసు వీళ్ళే ఉండాలన్నా పదవుల్లో? ఇంకా చిన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనారిటీలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు రాజకీయాల్లో పదవులు అనుభవించకూడదా? ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తాను, ఇన్ని మాట్లాడుతున్నావు. పాత రోజులు మర్చిపోబాకు ప్రభాకర్ రెడ్డి గారు. నీకు అసలు రాజకీయ భవిష్యత్తే పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు చాలా చైతన్యవంతులు, రాజకీయ నాయకుల కన్నా చైతన్యవంతులు ప్రజలు. వాళ్ళ దగ్గర నువ్వు పడే తమాషాలు ఇవన్నీ ఎవరు కూడా ఒప్పుకోరు. నీ డబ్బు ఉంటే నీ దగ్గర ఉంటుంది. ఎందుకు వదిలేళ్ళావు జగన్మోహన్ రెడ్డి గారిని? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ప్రజల్లోకి వచ్చే ముందు ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నీ విషయంలో?
నువ్వు తప్పు చేశావు, బాగా ఉపయోగించుకున్నావు. అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించావు, బాగుపడ్డావు. ఈ రోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారు పనికి రాకుండా పోయినాడు. 4 వ్యక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వీళ్ళ 4 డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్లి లంచ్ చేస్తారు సీఎం గారితో కూడా కూర్చొని. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు ఇంట్లో గేటు బయట ఉండాలి, లోపల కూడా పోలేడు. ఆయన రమ్మంటే ఆయన ఆఫీసులోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీ పరిస్థితి ఏంటి? నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గర పోయి జగన్ గారితో కూర్చొని భోంచేసేవాడు. నువ్వు ఇన్ని రోజులు ఉపయోగించుకొని నెల్లూరు సీటు విషయంలో వదిలి వెళ్లిపోయి చేయడం కరెక్ట్ కాదు ప్రభాకర్ రెడ్డి గారు, మంచిది కాదు ఇది. నువ్వు అనుకుంటున్నావేమో. మేమైతే నీలాంటి కోటీశ్వరులను చాలా మందిని చూసాం. చాలా మంది కూడా కోవిడ్లో నా మీద పోటీ చేస్తున్నారు. ఏదో నువ్వేదో వస్తున్నావని, డబ్బు సంచులు ఎత్తుకొస్తున్నావని, నీ భార్యని ఇక్కడ పెట్టావని మేమేమన్నా భయపడి పారిపోతాం అనుకుంటున్నావేమో. ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఇది కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా. ఇది పాత రోజుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు అనేవాళ్ళంట, ఎవరితోనైనా తమాషాలు పడవచ్చు కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలతో తమాషాలు పడకూడదని. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇచ్చావు ఫండ్స్, మేము లెటర్స్ ఇస్తే నువ్వు ఫండ్స్ ఇచ్చావు మా నియోజకవర్గానికి. చాలా తెచ్చాను నేను. బయట ఎంపీస్ దగ్గరనే దాదాపు 15 కోట్లు తెచ్చున్నాను నేను. నీదంతా నువ్వు ఇచ్చిందంతా.